అందరికీ నమస్కారం అండి. నేను మీ అనుష. వెల్కమ్ బ్యాక్ టు అనుస్వే ఛానల్. ఈరోజు మన అనుస్వే ఛానల్ ద్వారా క్రిస్పీ స్వీట్ కార్న్ పకోడీ ఏ విధంగా తయారు చేయాలో చూద్దామండి. యాక్చువల్గా మనం ఎప్పుడైనా కూడా ఆనియన్ పకోడీ అయినా మిర్చి బజ్జీలైనా చేస్తూ ఉంటాం కదండి ఈవినింగ్ స్నాక్కి. కానీ ఒక్కసారి ఈ స్వీట్ కార్న్తో పకోడీ చేసి చూడండి, చాలా బాగుంటుంది. పిల్లలకైనా పెద్దలకైనా చాలా బాగా నచ్చుతుందండి. ఈజీ రెసిపీ అండ్ టేస్టీ కూడా అండి. ఇంకెందుకు లేట్, మరి చూసేద్దామా ఈ రెసిపీ ఎలా చేయాలో. ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో వాటర్ వేసి స్టవ్ ఆన్ చేసుకొని వాటర్ కొంచెం హీట్ అయిన తర్వాత 2 కప్స్ స్వీట్ కార్న్ ఒలిచిపెట్టుకున్నానండి ముందుగానే. ఈ విధంగా ఒక 5 to 10 minutes కొంచెం బాయిల్ అయితే సరిపోతుందండి స్వీట్ కార్న్. తర్వాత వాటర్నంతా మనం సపరేట్ చేసేసి డ్రైన్ చేసుకోవాలి. ఈ విధంగా వాటర్ని తీసేసి ఒక మిక్సింగ్ బౌల్ ఉంటుంది కదా, దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఉడికించినటువంటి స్వీట్ కార్న్ని. నెక్స్ట్ దీంట్లోకి మనము ఇంగ్రీడియంట్స్ 1 by 1 యాడ్ చేసుకోవాలండి. ఈ విధంగా స్వీట్ కార్న్ కొంచెం మెత్తగా అవుతుంది మనము వేడి వాటర్లో వేసి బాయిల్ చేస్తే. నెక్స్ట్ అయితే ఒక పెద్ద సైజ్ ఆనియన్ని మనం పకోడీకి ఏ విధంగా అయితే కట్ చేస్తామో సన్నగా తరిగి వేసుకోవాలండి. తర్వాత పచ్చిమిర్చి కూడా 3 నుంచి 4 చిన్న చిన్న ముక్కలుగా తరిగి వేసుకోవాలి. నెక్స్ట్ బియ్యపిండి అండి, 1 కప్ బియ్యపిండిని యాడ్ చేయాలి. తర్వాత సేమ్ అదే కప్పులో సగము శనగపిండిని తీసుకోవాలండి. ఈ విధంగా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా 1 by 1 యాడ్ చేయాలి. ఇవి యాడ్ చేసిన తర్వాత ఫ్రెష్గా ప్రిపేర్ చేసినటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేస్తే సరిపోతుంది. తర్వాత గుప్పెడు పుదీనా ఆకులు, మనము కుక్ చేసి ఫ్రై చేసిన తర్వాత పకోడీ తింటుంటే పుదీనా ఫ్లేవర్ చాలా బాగుంటుంది, గుప్పెడు వేసుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేయాలి. తర్వాత ఇవన్నీ ఒకసారి చూపిస్తున్న విధంగా కలుపుకొని ఉప్పు రుచికి సరిపడినంతగా, నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల ఉప్పు అయితే వేసానండి. తర్వాత ఎర్రమిర్చి పౌడర్ అండి, ఇది గ్రీన్ మిర్చి వేసాము పచ్చిమిర్చి సరిపోతుంది అంటే స్కిప్ చేయండి, నేను ఇక్కడైతే 1 టేబుల్ స్పూన్ వేసాను. తర్వాత ఫైనల్గా కొత్తిమీర కూడా గుప్పెడు వేసేసి మంచిగా ఒకసారి కలుపుకోవాలండి. ఈ విధంగా కలిపిన తర్వాత ఒక చిన్న గ్లాస్లో వాటర్ తీసుకోవాలండి. వాటర్ని కొంచెం కొంచెంగా వేస్తూ కన్సిస్టెన్సీ చూసుకుంటూ గట్టి పకోడీకి మనం ఏ విధంగా అయితే తయారు చేస్తామో ఆ విధంగా కలుపుకోవాలండి. వాటర్ ఎక్కువగా వేయకూడదు, కొంచెం స్ప్రింకిల్ చేసుకుంటూ మనము కన్సిస్టెన్సీ చూసుకోవాలండి. ఫైనల్గా చాట్ మసాలా ఉంటే 1 టేబుల్ స్పూన్ వేయండి, లేదు అనుకుంటే ధనియా పౌడర్ ఉన్నా కూడా వేసుకోండి, బాగుంటుంది. ఇవన్నీ వేసి ఈ విధంగా మంచిగా కలిపి కన్సిస్టెన్సీని మీకు ఒకసారి చూపిస్తానండి. మనము గట్టి పకోడీకి ఏ విధంగా కన్సిస్టెన్సీ చేస్తామో చేతిలోకి తీసుకుంటే ఇదిగోండి ఈ విధంగా రావాలి. ఈ విధంగా వచ్చిన తర్వాత ఒక 10 minutes పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ ఒక కడాయి తీసుకొని దాంట్లో ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడేంతగా వేసి ఆయిల్ హీట్ అయ్యేంత వరకు చూడాలండి. ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసినటువంటి స్వీట్ కార్న్ పకోడీ మిశ్రమం ఉంది కదా, దాన్ని చిన్న చిన్న బాల్స్గా చేసి ఈ విధంగా బాగా మరుగుతున్నటువంటి ఆయిల్లో వేసి మంచిగా 2 sides టర్న్ చేసుకోవాలండి. క్రిస్పీనెస్ రావాలి, గోల్డెన్ కలర్ కూడా రావాలి. మరి హై ఫ్లేమ్ ఉంచొద్దండి, ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి 2 sides మంచిగా టర్న్ చేస్తూ క్రిస్పీనెస్ వచ్చేంత వరకు మనము కుక్ చేసుకోవాలి, ఫ్రై చేయాలి. ఈ విధంగా అయితే మిగిలిన మన మిశ్రమాన్ని కూడా చిన్న చిన్న బాల్స్గా చేసి ఫ్రై చేసుకోవాలి. వీటన్నింటిని ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో టిష్యూ పేపర్ని వేసుకోండి, ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే అబ్జర్వ్ చేసేసుకుంటుంది. సో ఈ విధంగా వేడి వేడిగా తిని చూడాలి. స్వీట్ కార్న్తో పకోడీ అయితే చాలా బాగుందండి, టేస్ట్ అయితే పర్ఫెక్ట్గా వచ్చింది. టీ టైమ్ స్నాక్కి ఎప్పుడు ఆనియన్ పకోడీ మిర్చి బజ్జీ లాంటివి కాకుండా ఒక్కసారి ఈ స్వీట్ కార్న్ పకోడీని ట్రై చేయండి. అలాగే పిల్లలకి కూడా హెల్తీ ఫుడ్ అవుతుందండి. ఈ ఆప్షన్ అయితే మీరు ఎంచుకోండి, స్నాక్ ఐటమ్గా అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. రెడ్ చిల్లీ సాస్ ఉంటే దాని కాంబినేషన్లో తిని చూడండి, లేదనుకుంటే కెచప్ అయినా పర్లేదు. లేదు ఇలాంటివి కెచప్స్ తినము అనుకుంటే పుదీనా పచ్చడి చేసుకొని చూడండి. పుదీనా చట్నీలోకి ఈ క్రిస్పీ స్వీట్ కార్న్ పకోడీ అయితే పర్ఫెక్ట్గా ఉంటుందండి. మన ఛానల్లోనే నేను పుదీనా చట్నీ చేశాను, ఆ రెసిపీ లింక్ కింద ఇస్తానండి, ఒక్కసారి అది కూడా చెక్ చేయండి. ఈ విధంగా హోమ్ మేడ్ ఫుడ్ తినండి, చాలా బాగుంటుంది,
టేస్టీ అండ్ హెల్తీ. సో ఈరోజే మీరు కూడా ట్రై చేయండి క్రిస్పీ స్వీట్ కార్న్ పకోడీ. ఏ విధంగా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తే మాత్రం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అనుస్వీ ఛానల్ని. కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.